హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈ రోజు మనం నాన్ వెజ్ తినని గెస్ట్లు ఇంటికి వచ్చినా ఇంట్లో కూరగాయలు లేకపోయినా చాలా టేస్టీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చేసుకోవటం కూడా చాలా ఈజీ. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసుకొని పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు పిండిని ఈ విధంగా గట్టిగా కలుపుకొని చిన్న చిన్న పకోడీలా చేసుకోవాలి. పకోడీలను ఇలా చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత వేడి నూనెలో ముందుగా మనం చేసుకున్న పకోడీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పకోడీ ఇలా ఫ్రై అయిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలుకలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. పొడిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కలర్ మారిన తర్వాత 2 టమాటాలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ టమాటా మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా అయిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పొడి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని మసాలాలోని ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ అంతా ఇలా సైడ్స్కు వచ్చినప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు, ముందుగా మనం ఫ్రై చేసుకున్న పకోడీ వేసుకొని కలుపుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం పలుచగా కావాలనుకుంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 15 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు లాస్ట్లో 1 రెమ్మ కరివేపాకు, అరకట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. చాలా టేస్టీగా వెజిటేబుల్స్ లేకుండా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా సింపుల్గా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు అన్నం చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా త్వరగా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ కర్రీ చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 ఇంచు దాల్చిన చెక్క, 5 లవంగాలు, 3 యాలుకలు, చిన్న జాపత్రి, 1/2 టీ స్పూన్ మిరియాలు, సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను కొద్దిగా వేగనివ్వాలి.
ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత అందులో ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటా, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని టమాటా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. టమాటా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని మిక్సీ జార్ మూత పెట్టి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 2 పచ్చిమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసనంతా పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న పేస్ట్, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1/2 కప్పు పచ్చిశనగపప్పును 15 నిమిషాల పాటు నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు మసాలా అంతా పట్టేలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక అందులో 1 గ్లాస్ నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ పోయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా కూరగాయలు లేకుండా పచ్చిశనగపప్పుతో కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఉల్లిపాయలతో చాలా టేస్టీగా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇంట్లో ఏం వండాలో తెలియనప్పుడు ఇలా ఉల్లిపాయలతో కూర చేయండి, చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బియ్యం, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర బియ్యాన్ని మీడియం ఫ్లేమ్లో కలర్ మారి మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దినుసులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మెత్తటి పొడిలా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పొడిని పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు ఇంగువ, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 1 కప్పు చిన్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అయితే టేస్ట్ బాగుంటాయి. మీ దగ్గర ఇలా చిన్న ఉల్లిపాయలు లేకపోతే మామూలు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని 1 కప్పు వరకు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగాక అందులో కట్ చేసుకున్న 2 టమాటా, 4 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలుపుకోవాలి. టమాటాను మెత్తగా అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకోవాలి.
1 నిమిషం తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం, 1 గ్లాస్ నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. ఇంట్లో ఏం కూర చేయాలో తోచినప్పుడు ఇలా ఉల్లిపాయలతో కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మరగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత అందులో మిక్సీ వేసుకున్న పొడి 1.5 టేబుల్ స్పూన్, ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు 3 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత మరో 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత కర్రీ మనకు ఈ విధంగా దగ్గరకు అవుతుంది. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ మనకు అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. మనకు ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయ కర్రీ రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం కూరగాయలు లేకుండా చాలా టేస్టీగా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 యాలుకలు, 6 ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దినుసులను మీడియం ఫ్లేమ్లో దోరగా వేగనివ్వాలి. దినుసులు ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, కొద్దిగా కరివేపాకు వేసుకొని 1 నిమిషం వరకు ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసి మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న పేస్ట్ను పక్కన పెట్టుకోవాలి. తరువాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు దినుసులు వేగాక సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక మిక్సీ వేసుకున్న పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మూడు నిమిషాల తర్వాత
ఉసిరికాయ సైజ్ అంత చింతపండును రసం తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కర్రీని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత కర్రీని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మనకు కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కర్రీని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు రైస్ చపాతీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కర్రీ రెడీ.